తమను కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాములపల్లి గ్రామానికి చెందిన పలమూరు కొమరయ్య కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. పెద్దపల్లి జిల్లా ఎలికేడు మండలం రాములపల్లి గ్రామానికి చెందిన కొమరయ్య కుటుంబం ఓ భూమి వివాదం విషయంలో బహిష్కరించారు కుల పెద్దలు. తమతో ఎవరు మాట్లాడకుండా చేస్తున్నారని కొమరయ్య కుటుంబం మనోవేదనకు గురయ్యారు. కొమరయ్య కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడితే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని కుల పెద్ద మనిషి రామస్వామి చెప్పారని తెలిపారు. అలాగే జూలపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేకుండా పోయిందని కొమరయ్య కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. మేమేం చేసుడు, మేము ఎట్ట చేసుడు, మా కులం తప్పు మాకు ఎట్లా పెట్టిండు. మాకు 2 నెలల పొద్దు పెట్టి ఇంటికి పోయినందుకు 10,000. మేము పట్నాలు వేసుకున్నాం చాలు. పట్నాలు వేసుకుంటే మేము పట్నాలు అన్నీ వేసుకున్నాక సాయంత్రం పట్నం తయారు చేసుకొని గులాచీర అన్నీ వేసిరు. అన్నీ వేసినాక మధ్యలో వాళ్ళు వచ్చి బద్దన్న వాళ్ళే వాళ్ళ మళ్ళీ తెల్లారు లేచి మా ఇంటికి వచ్చిరు. సాయంత్రం పట్నం అయిపోయింది. పొద్దున్న పట్టణానికి వచ్చే టైంకి తయారు చేసిన టైంకు సందేమైన రామస్వామి అద్దన్నట. అద్దన్నమని ఒగ్గోళ్ళు వచ్చి చెప్పారు. సందేమైన రామస్వామి గొల్లోళ్ళే, మా పెద్ద మనిషే. ఈ ఒగ్గాయన వచ్చి ఏం చెప్పిండంటే, మీ పెద్ద మనిషికి చెప్పలేదా, మీరు చెప్పిరారి అన్నారు. అంటే మా మేము కులంలో లేమనే మాతోటి మా చిన్న నాన్న కొడుకు పెద్ద నాన్న కొడుకు తోగొంటి కలిసినా మాట్లాడతలేరు. మేము చెప్పలేదు. సొంత బావకు కూడా చెప్పలేదు. మేము ఎవరికి చెప్పగానే మా ఇంట్లో మేము 4 ఉన్నాం. బాధపడుకుంటేనే దేవుడి కోసమని వేసుకుంటే మమ్మల్ని చుట్టాల ముందట ఇన్సల్ట్ చేసిరు, బాధపడగొట్టిరు, ఏడ్చినాం. ఏడితే కూడా మంది వచ్చి మమ్మల్ని ఓదార్చిరు. మా కులపొళ్ళు కానీ మా పక్కోళ్ళు కానీ ఎవరు రాలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. చెప్పండి రవి. థ్యాంక్ యూ ప్రభా. పెద్దపల్లి జిల్లాలో కుల బహిష్కరణ కొంత కలకలం రేపుతుంది. అంటే తన గ్రామం నుంచి సంబంధించిన ఏదైతే భూమి తను వేరే వాళ్లకు అమ్మిన నేపథ్యంలో ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు మాకు తెలియకుండా మీరు వేరే వాళ్ళకు ఏ రకంగా అమ్ముతారనే కోణం ప్రశ్నిస్తూ వీళ్ళను ఆ గ్రామం నుంచి గ్రామంలో ఏదైతే నివసిస్తున్న వీళ్ళను ఆ కులం నుంచి వెళ్ళవేస్తున్నట్టు వాళ్ళకి చెప్పడంతో 2 నెలలుగా గుర్తు చెప్ప అంటే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ వీళ్ళకి ఈ సంఘటన జరిగి దాదాపు 2 నెలలు కావస్తుంది. దీనిపైన ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే ఏదైతే దేవునికి సంబంధించిన పూజా కార్యక్రమం చేసుకుందామని చెప్పేసి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాళ్ళను ఏదైతే పూజా కార్యక్రమం చేసే వారిని వాళ్ళ ఇంటికి వెళ్లి పూజలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళని మేము వెలవేసినామని చెప్పేసి వాళ్ళకి చెప్పడంతో ఆ ఒగ్గు కళాకారులు వాళ్ళ ఇంటికి వచ్చి మేము పూజలు చేయలేము, మిమ్మల్ని వెలవేశారంట కదా అని చెప్పి అడగడంతో వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డట్టు క్లియర్ గా తెలుస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రవి. కుల బహిష్కరణ పెట్టి మమ్మల్ని మాకు చుట్టాలు వాళ్ళు బియ్యం మొత్తం అని ఓ 10-20 మంది దాకా చుట్టాలు వచ్చారు. వాళ్ళ ముందు మాకు పట్నం బంద్ చేసి మాకు అంతా అంగడి ఖరాబ్ చేసారు. మా పట్నం వేయనీయలేదు. సగం పట్నం వేసినాక కుల బహిష్కరణ అని ఒగ్గోళ్ళు వెళ్ళిపోయారు. మేము మానసికంగా ఎవరికి చెప్పుకోకుండా మా ఇంట్లో మేము కళ్ళ నీళ్ళు కడుపుకు అద్దుకొని బాధపడుతున్నాం. వాళ్ళు మీతోటి మాట్లాడితే 10,000 డబ్బన మాట్లాడంగా చూసిన ఉంటే ఆడు చూసి చెప్తే వానికి 5,000 ఇచ్చుడట. మీ కులపోలు బయట మాట్లాడుతున్నారు నీతోని? మాట్లాడతారు, కనబడితే ఏం మాట్లాడతలేదు అందరూ. ఎవరు మాట్లాడతారు? ఒక వేరే జాతి వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు. వాళ్ళ ఇళ్ళకి పోతారు, వాళ్ళతో పని తీసుకుంటారు. ఇక వచ్చిర్రు మేము వెయ్యమని వాళ్ళు అన్నారు. ఎందుకు? మీ కులం తప్పు ఉన్నది పెద్ద మనిషి చెప్పిండు. పెద్ద మనిషి పేరు ఏం పేరమ్మా? రామస్వామి, సందేహమైన రామస్వామి. ఎందుకు? కులం తప్పు ఉన్నది, మీరు పట్టణాలు వేయకూర్రి. వాళ్ళకి చెప్పిండు పట్టణాలు లేక? ఒగ్గోళ్ళకి చెప్పిండు, ఒగ్గోళ్ళకి చెప్పిండు. ఒగ్గోళ్ళు మీకు చెప్పిండు వచ్చి? ఒగ్గోళ్ళు మా ఇంటికి వచ్చి చెప్పిర్రు మాకు. ఏది మాకు మీరు బొట్టు పెట్టరారు, కంకణం పెట్టరారు అంటే మేము పోము, మా కులం తప్పు మేము పోము.
కాళ్ళు మొక్కి కంకుణం కట్టరమ్మన్నారు. మేము పోమని మేము అన్నాం. ఇప్పుడు ఏమన్నా దానికి సంబంధించి దానికి ఏమన్నా కులం బహిష్కరణ చేశారని మీకు ఏమన్నా నచ్చి చెప్పారా మీరే అనుకుంటారా? వాళ్ళ భీమయ్య చెప్పిండు. భీమా వచ్చి చెప్పిండా? భీమయ్య వచ్చా అందరికి ఇల్లు కల్లా చెప్పిండు. పిలిచిన వాళ్ళకు 10,000